నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యపై కీలక సదస్సు జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్యలో మార్పుల అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థలను మార్చుకోవాలి అని పిలుపునిచ్చారు. 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 50% పెంచడమే లక్ష్యమన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో విద్య వ్యాపారమయం కాకూడదు అని ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 80% మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలపైనే ఆధారపడుతూ ఉన్నారని, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలను ప్రభుత్వం మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అన్నారు. ఈ డిజిటల్ యుగంలో మనం ఎంబీఏ వాళ్ళకి ఏ రకమైన స్కిల్స్ మనం అందించాలి అనేటువంటిది మనం ఒక అవగాహన ఏర్పరచుకొని దీంట్లో మేము ఎంబీఏ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ ఇటువంటి ఫుల్ డేటా ఫుల్ స్టాక్ చేసి ఈ ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ పొజిషన్స్ తోటి వీళ్ళని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అనేక రకాల కంపెనీలు మనకి ఇండియాకి వస్తున్నాయి. జీసీసీ సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ బ్రాడ్రిడ్జ్, బిఎన్వై, మెల్లాన్ అండ్ ఈఎండ్వై, కేపీఎంజీ ఇటువంటి అనేక రకాల కంపెనీలు మెయిన్గా హైదరాబాదు, బెంగళూరులో వస్తున్నాయి. సో ఈ ఉద్యోగ అవకాశాలకు సరిపడా ఎంబీఏ విద్యార్థులను మేము రెడీ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ డిగ్రీ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.